కన్నీటి నుంచే కసి పుట్టాలి. అవమానాల నుంచే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వాళ్లే మన కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదగాలి. కష్టం వస్తే కన్నీళ్లు కాదు నీకు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. విల్లు వంగితే కానీ బాణం ముందుకు దూసుకుపోదు. అలాగే వళ్ళు వంగితే కానీ జీవితం ముందుకు సాగదు అని గుర్తుపెట్టుకో. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. అవసరమైనప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరోలా ప్రవర్తించే మనుషుల మధ్య బతుకుతున్నాం. మిమ్మల్ని ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మీ గెలుపును చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. నీ యొక్క లక్ష్యం సముద్రమైతే పిల్ల కాలువలు నిన్నేం చేయలేవు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేనిని వదులుకోవాలో గుర్తించినప్పుడే దేనికోసం ముందుకు వెళ్ళాలో తెలుసుకుంటాము. మన ఆలోచన విధానం మారనంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. మనుషులు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఆపదలు, అపాయాలు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడండి, కానీ భయపడకండి. 10 మందిని బాధపెట్టి జీవితంలో పైకి ఎదిగినవాడు గొప్పవాడు కాదు. 10 మంది కష్టాలను తీర్చి ఎదిగినవాడే గొప్పవాడు. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని మాత్రమే చేస్తుంది, కానీ దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. దైవం కాళ్ల దగ్గరకు తీసుకువెళ్తుంది. జీవితంలో చెయ్యకూడని 5 లక్షణాలు. అప్పు చేసేలా ఖర్చు పెట్టకండి. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి. గతాన్ని తలచుకొని బాధపడకండి. ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకండి. కడుపు ఉబ్బరించేంతగా తినకండి. అలాగే జీవితంలో విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు. 1. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోకండి. 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి. 3. మిమ్మల్ని మీరే కించపరచుకోకండి. 4. జీవితంలో వచ్చే మార్పులకి భయపడకండి. 5. గతంలో జీవించకండి. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించే వారిని ఎప్పుడూ ద్వేషించవద్దు. నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ మోసం చేయవద్దు. నిన్ను ప్రేమించే వారి కోసం జీవించాలి. నిన్ను ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చెయ్యాలి, కానీ వారితో నీకున్న అవసరాన్ని బట్టి కాదు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏమిటో తెలుస్తుంది. నీవేమిటో నీకు తెలిసినప్పుడు ఎవరో గుర్తించాలని మంచివారిగా నటించకూడదు. విలువలకు మర్యాదలు అవసరం లేదు. వ్యక్తిత్వానికి కిరీటాలు కూడా అవసరం లేదు. సూటిగా మాట్లాడేవారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలానే ఉంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుండేలా చేయడానికి అని గుర్తించుకోండి. అజ్ఞానం మాట్లాడిన తరువాత ఆలోచిస్తుంది. విజ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది మరణించే వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని మానసికంగా చంపేలా ఉండకూడదు.
స్త్రీకి కన్నీళ్లు అనేవి దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం. ఒక ఆడదాని కన్నీరు శ్రీరాముడంతటి వాడిని అడవుల పాలు చేసింది. సీతమ్మ కన్నీరు రావణాసురుడు అంతటి వాడిని నాశనం అయ్యేలా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆ కన్నీటితో యుద్ధాలను చేయించగలదు. అందుకే ఆడదాని కన్నీటి వాసన చూసినవాడు ఆ దేవుడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. ఆలు మగలు మధ్య గొడవ జరిగినప్పుడు భర్త భార్యని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆమె సంతోషం ఎలా ఉంటుంది అంటే, ఖరీదైన నగల కన్నా తన భర్తతో ఉన్న సంతోషమే కనిపిస్తుంది. భార్య మనసుని అర్థం చేసుకునే భర్త, భర్త తప్పుని క్షమించే భార్య, కష్టాలలో భార్య చెయ్యి వదలని భర్త, డబ్బుతో కాకుండా ప్రేమతో భర్తను చూసే భార్య ఉంటే వీళ్ళు లైఫ్ లాంగ్ ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటారు. గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు. రేపటిని తలచుకొని భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక విధంగా బతికేయాలి అనుకుంటే సర్దుకుపోతాడు. కానీ నేను ఇలానే బతకాలి అని అనుకుంటే మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటాడు. నీ యొక్క తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి రోజున దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. నీ లోపాలు ఎంచిన వారిలో లోపాలను వెతికే ప్రయత్నం చేయకు. ఎందుకంటే లోపం అంటూ లేని మనిషి ఈ లోకంలోనే లేడు. తనలోని లోపాలను తనకు తానుగా గుర్తించలేకపోవడమే ప్రతి ఒక్కరిలో ఉన్న అతి పెద్ద లోపం. ఎదుటి వారికి నచ్చాలని నటిస్తూ బతకడం కంటే నీకు నచ్చినట్లు సంతోషంగా బతికేయడం మంచిది. ఎందుకంటే నీవు ఎంత మంచివాడిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో నీవు చెడ్డవాడివి. కాబట్టి బతికితే సింహంలాగా జీవించండి. ఎందుకంటే ఈ సమాజంలో నోరు లేని మేకల్ని బలి ఇస్తారు, కానీ గర్జించే సింహాన్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి. ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకండి. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. జీవితంలో మనం వేసే ప్రతి అడుగు మనల్ని విజయ తీరాలకు చేరుస్తుందో లేదో తెలియదు, కానీ అందుకు కావలసిన ధైర్యాన్ని, అనుభవాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకో. జరిగిపోయిన తర్వాత కూడా నీ మంచికే జరిగింది అనుకో. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదు. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవాటు చేసుకో. ఎందుకంటే పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే, కానీ నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 సంవత్సరాలు. అందం నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకండి, ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకండి. వాళ్లతో మీరు ఎలా ఉండగలరో చూసుకోండి. ఇష్టపడడం తప్పు కాదు, కానీ మన ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా తప్పు. అది మనల్ని మనమే మోసం చేసుకోవడం వంటిది. మనిషికి వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి
సమాజంలో విలువైన గౌరవం, మంచి గుర్తింపు లభిస్తాయి. అర్ధరాత్రిలో కూడా నిద్రను మరిచిపోయి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావంటే రేపటి నీ భవిష్యత్తు కోసమైనా అయ్యుండాలి. లేదా జరిగిన గతాన్ని తలచుకొని సతమతమవుతూ గుండెల్లో నింపుకున్న బాధని తీసివేసే ప్రయత్నమైన అయ్యుండాలి. బ్రతుకులో తృప్తి కావాలి అనుకుంటే బ్రతకడంలో తృప్తి వెతుక్కోవాలి. అంతేకాని ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బతకలేవు. మనిషి ఎప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలలో ఎన్ని నీళ్లు పోసినా అవి తన రంగును కోల్పోదు. నీళ్లలో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది. నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం ఉన్నవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనస్సుని మారుస్తుంది. ధనవంతుడు కావడం గొప్ప కాదు, అహంకారం లేకుండా ఉండగలగడం గొప్ప. ఉన్నత స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు, ఏ స్థాయికి వెళ్ళినా వచ్చిన స్థాయిని మర్చిపోకపోవడం గొప్ప. సమయంతో పోటీ పడుతూ పరిగెత్తడం గొప్ప కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్లకు ప్రేమని పంచేందుకు కొంత సమయం కేటాయించడం గొప్ప. స్వార్థంతో నయవంచన చేస్తూ ఎదగడం గొప్ప కాదు, ఉన్నంతలో ఇతరులకు సాయపడే మానవత్వ గుణం కలిగి ఉండడం గొప్ప. అన్నిటికన్నా మించి మంచి మనిషిగా బ్రతకగలగడం గొప్ప.